సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర సమరయోధుడు, ఉక్కుమనిషిగా పేరుగాంచిన గొప్ప దేశభక్తుడు, ఆధునిక భారతదేశ నిర్మాత మరియు తొలి ఉపప్రధాని. ఈయన గుజరాత్లోని నడియాడ్లో 1875 అక్టోబర్ 31న ఝవేర్భాయ్ పటేల్ మరియు లడ్బా అనే దంపతులకు జన్మించారు. పటేల్ చిన్నప్పటినుంచే ధైర్యవంతుడు, క్రమశిక్షణ గల వ్యక్తి. ఆయన మొదట న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత ఇంగ్లాండ్లో న్యాయవిద్య అభ్యసించి తిరిగి భారత్కు వచ్చారు. అహ్మదాబాద్లో లాయరుగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. గోధ్రాలో జరిగిన గుజరాత్ రాజకీయ సదస్సులో మహాత్మాగాంధీని కలిసిన పటేల్, మహాత్మాగాంధీ అభ్యర్థన మేరకు భారత జాతీయ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన గుజరాత్ సభకు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రైతుల సమస్యల కోసం ఆయన ఖేదా సత్యాగ్రహం, బర్డోలీ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విటిండియా ఉద్యమం వంటి అనేక ఉద్యమాలలో కీలక పాత్ర వహించారు. బర్డోలీ ఉద్యమంలో రైతులకు విజయాన్ని అందించిన తర్వాత ప్రజలు ఆయనను సర్దార్ అని గౌరవంగా పిలవడం ప్రారంభించారు. 1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ పాలకులు ఆ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు. అంటే అవి భారత్ యూనియన్ లేదా పాకిస్తాన్లో కలవవచ్చు. కాని దేశమంతా ఒక్కటిగా ఉండాలి అనే ఉక్కు సంకల్పంతో సర్దార్ పటేల్ ఆ బాధ్యతని తాను తీసుకున్నారు. ఆయన తన తెలివితేటలు, ధైర్యంతో చిన్న సంస్థానాలతో పాటు కాశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ వంటి బలమైన సంస్థానాలను విలీనం చెయ్యడంలో ముఖ్య పాత్ర వహించారు. అందుకే ఆయనను భారత ఏకీకరణ శిల్పి అని అంటారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన భారతదేశపు తొలి హోంమంత్రిగా, తొలి ఉపప్రధానిగా సేవలందించారు. పాలనలో సారూప్యతను, దేశ సమైక్యతను సాధించాలనే సంకల్పంతో అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేశారు. అందుకే ఆయనను అఖిల భారత సివిల్ సర్వీసుల పితామహుడుగా అభివర్ణిస్తారు. జాతి సమైక్య సారథిగా, నవభారత వారధిగా మన దేశ చరిత్రలో పటేల్ స్థానం సుస్థిరం. ఆయన డిసెంబర్ 15, 1950లో మరణించారు. పటేల్ అంత్యక్రియలకు హాజరైన నాటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ శరీరాన్ని ఈ అగ్ని దహించివేయొచ్చు, కాని ఆయన కీర్తిని దహించే అగ్ని ఈ ప్రపంచంలో లేదు అన్నారు. కాలాలు మారినా ఇనుమడిస్తున్న ఆయన కీర్తి అందుకు రుజువు. పటేల్ దేశానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున కీవాడియాలో 182 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని ఐక్యతా విగ్రహం అంటారు. స్వతంత్ర భారత గమ్యాన్ని రూపొందించడంలో పటేల్ చేసిన కృషికి శాశ్వత నివాళిగా ఈ విగ్రహం నిలుస్తోంది. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.